అలానే విశేషరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యేకించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యమే మహాభాగ్యము అనేది పెద్దలు చెప్పినటువంటి ఒక సూక్తి. దాంట్లో చాలా అర్థం ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే మనకున్నటువంటి సంపదలన్నిటికన్నా ఆరోగ్యమే మిన్న. ఆరోగ్యంగా ఉంటే బతికుంటే బలసాగు తినొచ్చు అంటారు కదా. ఆరోగ్యం ఉంటే ఏదైనా చేయొచ్చు. మీరు పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటే ఎలాగైనా బతకచ్చు, ఆరోగ్యంగా బతకచ్చు, సంతోషంగా బతకచ్చు ఆరోగ్యం ఉంటే. మరి అదే లేకపోతే అలాంటప్పుడు సంపద ఏం చేసుకుంటాం? అందుకే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జనాభాలో ఎక్కువగా బాగా ఇబ్బంది పడుతున్నటువంటి 10 రకాల డిసీజెస్ని ఆయన గుర్తించారు, 10 రకాల వ్యాధుల్ని గుర్తించారు. ఈ 10 రకాల వ్యాధుల్ని నియంత్రించడానికి, తగ్గించడానికి, నిర్మూలించడానికి ఆ వ్యాధులకు సంబంధించినటువంటి నిపుణులని ఐడెంటిఫై చేస్తున్నారు. ఐడెంటిఫై చేసి సలహాదారులుగా పెడుతున్నారు. అలాగే అధికారులను ఒక ప్రత్యేక అధికారిగా పెట్టి ఆ వ్యాధులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగ్గేలాగా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా న్యూరి దత్తాత్రేయ, ఈయన మనకు ఫోటోలో కనిపిస్తున్నారు కదా, ఈయన నూరి దత్తాత్రేయ అమెరికాలో ఉంటారు. ఫేమస్ డాక్టర్ ఆయన. సోనియా గాంధీ గారికి సర్వైకల్ సర్జరీ చేశారు కదా, ఆ సర్జరీ చేశారు ఈయన. ఒక సోనియా గాంధీ గారికే కదా, అనేక మందికి ఈయన ప్రముఖులకి సర్జరీలు చేసినటువంటి నూరి దత్తాత్రేయ. ఈయన న్యూరాలజిస్ట్, ప్రముఖ న్యూరాలజిస్ట్, ఈయన ప్రముఖ డాక్టరు. సో కాబట్టి ఈయన్ని ఇప్పుడు అక్కడ డిసీజెస్కి సంబంధించి ఈ క్యాన్సర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాన్సర్కి సంబంధించినటువంటి నిపుణుడు ఆయన. ఈ క్యాన్సర్ దాని మీద, క్యాన్సర్ అనేది 10 రకాల జబ్బులు ఐడెంటిఫై చేసినట్లో ప్రధానమైనది. దానికి ఈయన సలహాదారుగా తీసుకున్నారు క్యాన్సర్ నివారణ కోసం. ఆయన చంద్రబాబు గారితో కలిసి సేవ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి రెడీగా ఉన్నారు. నూరి దత్తాత్రేయ ఆంధ్రప్రదేశ్ బేస్డ్, ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. మన తెలుగు వాళ్ళు. ఆయన అద్భుతమైనటువంటి డాక్టరు, గర్వంగా తెలుగు వాళ్ళందరూ చెప్పుకునేటువంటి డాక్టరు నూరి దత్తాత్రేయ. ఆయన మనకు ఫోటోలో కనిపిస్తున్నారు, ఇక్కడ కూడా కనిపిస్తున్నారు చంద్రబాబు గారితో. సో ఆయన సలహా తీసుకుంటున్నారు. అలాగే ఆయనతో పాటు ఆయన లాంటి వాళ్ళని మరొక 9 మందిని తీసుకున్నారు. అంటే 10 డిసీజెస్, ప్రధానమైనటువంటి 10 రకాల డిసీజెస్ని గుర్తించి వాటికి సలహాదారులుగా తీసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అత్యాధునికమైనటువంటి వైద్యాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులను కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దానికి ఆయన ఎంపిక చేసుకున్నటువంటి విధానం ఏంటంటే ఉచిత ఆరోగ్యం. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భవ అనేది ఉంది. ఈ ఆయుష్మాన్ భవనే ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ సేవ కింద తీసుకొచ్చి రెండింటిని కూడా మెర్జ్ చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆరోగ్యాన్ని డైరెక్ట్గా వైద్యులు సమీక్షించాలనే కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగా న్యూట్రిఫుల్ అనేటువంటి ఒక యాప్ను కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ న్యూట్రిఫుల్ అనేటువంటి యాప్లో ఇప్పటి వరకు 4 లక్షల మంది దాంట్లో లాగిన్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 4 లక్షల మంది లాగిన్ అయ్యారు. ఈ లాగిన్ అయితే న్యూట్రిఫుల్ అనేటువంటి యాప్లో పూర్తి సమాచారం ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో అక్కడికి వైద్యులు వెళ్ళి ప్రతి కుటుంబాన్ని పరీక్షించి 20 నుంచి ప్రధానమైన 25 రకాల డిసీజెస్ని, వ్యాధుల్ని గుర్తిస్తున్నారు. మిగతావన్నీ కూడా నామినల్గా ఉండే వ్యాధులు మెడిసిన్ ఇస్తే తగ్గిపోతాయి. ఈ 25 రకాల వ్యాధుల్ని గుర్తించి ఒక డేటాని తయారు చేస్తున్నారు. ఆ డేటాని క్లౌడ్లో సేవ్ చేస్తున్నారు. దీనికి ఈ యాప్కి న్యూట్రిఫుల్ అనేటువంటి యాప్కి అనుసంధానం చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడున్నా సరే మీ వ్యాధి ఏంటి, మీకు ఏ వ్యాధి ఉంది, ఆ వ్యాధి యొక్క తీవ్రత ఎంత ఉంది ఏంటి అనేది ఆ యాప్ ద్వారా పరిశీలించుకోవచ్చు. వీటన్నింటినీ పరిశీలించి చికిత్స చేయించడానికి అమరావతిలో గ్లోబల్ హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి గ్లోబల్ హాస్పిటల్? ఏపీ గ్లోబల్ మెడిసిటీ.
మెగా గ్లోబల్ మెడిసిటీ ఆసుపత్రిని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని జిల్లాల్లో ఉండేటువంటి హాస్పిటల్స్కి దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది చేస్తున్నారు. మరి ఈ మెగా గ్లోబల్ సిటీ హాస్పిటల్కి ఫండింగ్ ఎలా అనొచ్చు. దేశవ్యాప్తంగా 25 మెగా గ్లోబల్ మెడిసిటీ హాస్పిటల్స్కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ 25లో ఒకటి అమరావతి తీసుకురావడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అది 200 ఎకరాల్లో నిర్మించబోతున్నారు. 200 ఎకరాల్లో నిర్మించబోతున్నారు ఈ హాస్పిటల్ని. దాంట్లోనే 10 ఎకరాల్లో సేవ, మరొక 10 ఎకరాల్లోనేమో ఇతరత్ర టెక్నికల్కి సంబంధించినటువంటివి, ఇలా రకరకాలుగా ఉన్నాయి. 200 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు గ్లోబల్ మెడిసిటీ హాస్పిటల్ని. దీనికి యాక్చువల్గా ఈ మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్కి గతంలో ఖతార్ దేశం పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ హాస్పిటల్ పెట్టడానికి యాక్చువల్గా $10 బిలియన్ పెట్టడానికి సిద్ధమైంది. ఇది ఖతార్ తోటి ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఖతార్ తోటి ఒప్పందం అయిన తర్వాత ఈ 200 ఎకరాల్లో గ్లోబల్ మెడిసిటీ హాస్పిటల్ ఏర్పడబోతుంది. దీనికి ఏమవుతుంది, దీనికి ఎలా చేస్తారు? ఈ గ్లోబల్ మెడిసిటీ హాస్పిటల్కి ఇప్పుడున్నటువంటి జిల్లాలు 26 జిల్లాలు ఉన్నాయి, విభజించినటువంటి జిల్లాలు 26. ఈ 26 జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ప్రతి నియోజకవర్గంలో స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతి నియోజకవర్గంలో స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతి నియోజకవర్గంలో కూడా 175 నియోజకవర్గాల్లో హాస్పిటల్స్ పెట్టాలి. దాన్ని ఈ 175 హాస్పిటల్స్ని జిల్లాలో నియోజకవర్గాలు తీసుకుంటే ఆ నియోజకవర్గాల్లో మళ్ళీ ఈ జిల్లా ఆసుపత్రులకు అనుసంధానం చేసి ఈ జిల్లా ఆసుపత్రులు 26ని ఇక్కడ అనుసంధానం చేస్తారు. ఎక్కడ? మెగా గ్లోబల్ మెడిసిటీకి అనుసంధానం చేస్తారు. వారి రికార్డ్స్ ఎలా? ఇవి నియోజకవర్గంలో ఉండేటువంటి గ్రామాల్లోనేమో డైరెక్ట్గా వెళ్ళేసి రోగుల దగ్గర నుంచి మొత్తం ఆ ప్రజల దగ్గర నుంచి మొత్తం ఆరోగ్య సంబంధించిన సమాచారాన్ని సేకరించి దాన్ని అప్లోడ్ చేస్తారు. దాన్ని అప్లోడ్ చేసి ఈ హెల్త్ ఫైల్స్ తయారు చేస్తారు. హెల్త్ ఫైల్ చేసి డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్స్, డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్స్, సర్వ్ సెంటర్స్ డిజిటల్ హెల్త్ సర్వ్ సెంటర్స్ అని పెడతారు. ఈ సెంటర్స్ని అనుసంధానం చేస్తారు హాస్పిటల్స్కి. ఈ మొత్తం సమాచారాన్ని క్లౌడ్లో నిక్షిప్తం చేస్తారు. ఈ క్లౌడ్ నుంచి న్యూట్రిఫుల్ యాప్ అనుసంధానం చేస్తారు. ఈ న్యూట్రిఫుల్ యాప్ని అనుసంధానం చేస్తారు. ఈ న్యూట్రిఫుల్ యాప్ ద్వారా మొత్తం డిజిటల్ రికార్డ్స్ తోటి సహా అందరికీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇదంతా చేయడానికి టాటా బిల్ గేట్స్ ఫౌండేషన్స్ తోటి టైఅప్ అయింది. బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి టైఅప్ అయ్యారు. ఈ మధ్యకాలంలో ఈ బిల్ గేట్స్ తో సమావేశం అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక రకంగా ట్రోల్ చేశారు చాలామంది. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనతో ఏం పని చంద్రబాబు నాయుడు గారు కానీ. సో బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తం చేస్తున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ఒక పెద్ద నెట్వర్క్ను తయారు చేసి ప్రతి ఒక్క పౌరుని యొక్క హెల్త్ డేటాను నిక్షిప్తం చేస్తున్నారు.
ఏ మారుమూల ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీ హెల్త్ని చెక్ చేసుకునే దానికి డిజిటల్ లాకర్ను పెట్టి ఈ డిజిటల్ లాకర్ల ద్వారా మొత్తం సమాచారాన్ని ఇమీడియట్గా రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఐడియా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం. మరి న్యూట్రిఫుల్ అనేటువంటి ఒక యాప్ ద్వారా ఇంత చేస్తూ ఉన్నారు ఆయన. దానికి న్యూరి దత్తాత్రేయ గారు లాంటి డాక్టర్స్ ముందుకు వస్తున్నారు సహకారం అందించడానికి. మరింత మంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం సఫలీకృతం అవుతుందా? ఆ దిశగా అడుగులు పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. క్షేత్రస్థాయిలో ఏంటి పరిస్థితి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.